శ్రీ సన్నిధి ప్రేక్షకులకు నమస్కారం. మనం తిరుమల శ్రీవారి వైభవాన్ని ఒక సిరీస్గా చేసుకుంటూ వెళ్తున్నాం. అయితే గత 2 భాగాలుగా స్వామివారి యొక్క అనేక విశేషాలు మనం తెలుసుకున్నాం. స్వామివారిని మనం ఎప్పుడైనా వారి గురించి మనం మాట్లాడుకునేటప్పుడు నిత్య కళ్యాణ పచ్చ తోరణం అని చెప్పుకుంటూ ఉంటాం. అక్కడ నిత్యము కళ్యాణాలు జరుగుతూనే ఉంటాయి, పచ్చగా తోరణాలు కడుతూనే ఉంటారు. అలాగే నిత్యము అనేక ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. స్వామివారికి బ్రహ్మోత్సవాలు మనందరికీ బాగా తెలిసిన ఉత్సవాలు, కానీ అక్కడ ఎప్పుడు కూడా ఏదో ఒక ఉత్సవం జరుగుతూనే ఉంటుంది. దాదాపుగా ఒక 420 నుంచి 60 ఉత్సవాల దాకా జరుగుతాయని గురువుగారు గతంలో ఒకసారి చెప్పడం జరిగింది. మరి ఆ ఉత్సవాల విశేషాలు ఏంటి, వాటి వెనక దాగున్నటువంటి సూక్ష్మం ఏంటనేది ఈరోజు మనం తెలుసుకుందాం. శ్రీ సన్నిధి ఛానల్ ప్రేక్షకులందరికీ నా నమస్కారాలు. మనం ఇంతకుముందు జరిగిన 2 ఎపిసోడ్స్లో స్వామివారి వైభవం గురించి తెలుసుకుంటూ వస్తున్నాం. ముందు తిరుమల యొక్క ప్రాశస్త్యం, తిరుమల కొండలు, తిరుమల విశేషాలు, ఆ స్వామివారు ఎప్పుడు ఎలా వెలిశారు, ఈ విశేషాలని ఇంతకుముందు మనం తెలుసుకున్నాం. అలాగే తిరుమల ఆలయానికి సంబంధించినవి, తిరుమల కొండలకు సంబంధించినవి, అక్కడుండే రకరకాల విశేషాలన్నీ, ఆ ఉద్యానవనాలు కానీ, ఆ తోటలు, అక్కడ తీర్థాల గురించి, అండ్ ఇంకా రకరకాల దేవతలు ఉంటారని, ఏ ప్రదేశాల్లో ఎటువంటి శక్తి అక్కడ నిక్షిప్తమై ఉంటుంది, ఇటువంటి విశేషాలు ఉండే ప్రదేశాలన్నిటి గురించి కూడా మనం ఇంతకుముందు 2 పార్ట్స్లో కూడా వివరంగా చెప్పుకున్నాం మనం. అండ్ స్వామి గురించి ఎంత చెప్పుకొని ఎంత చేసినా మనకి ఎప్పటికీ కూడా తెలివి తీరదు, ఎన్ని విశేషాలు ఎన్ని చేసుకున్నా కూడా. ఎందుకంటే ఆ స్వామి ఇన్ని కోట్లాది, ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా కోట్లాది సంవత్సరాలుగా భక్తుల్ని ఎన్నో విధాలు అనుగ్రహిస్తూ వస్తున్నాడు. అలాగే తిరుమల ఆలయం కూడా ఇన్ని కోట్లాది సంవత్సరాల్లో రకరకాల యాజమాన్యాల్లోకి వెళ్ళి, కొంతకాలం మధ్యలో బ్రిటిష్ వాళ్ళు మనం పరిపాలించినప్పుడు ఈస్ట్ ఇండియా కంపెనీ యాజమాన్యంలో కూడా ఉండేది. అప్పుడు మహంతులు కొన్నాళ్ళ పాటు ఈ ఆలయం మొత్తం విధులకి అన్నిటికీ కూడా యాజమాన్యం వహించేవాడు. కానీ ఎంతమంది రాజులు రాజ్యాలు అన్నీ జరిగినా కూడా ఎవరు కూడా ఆలయ అర్చక వ్యవస్థలో కానీ, అక్కడ ఉండే పూజా విధానాల్లో కానీ ఎప్పుడు మనకి జోక్యం చేసుకోలేదు ఇన్ని తరతరాలుగా. అలాగే ఇన్ని సంవత్సరాలుగా కూడా స్వామివారికి ఎన్నో రకాల ఉత్సవాలు జరుగుతూ వచ్చాయి. అసలు ఉత్సవం అంటేనే అర్థం ఆ గ్రామం మొత్తానికి ఎంతో ఉత్సాహాన్ని ఇచ్చేది. ఉత్సుతే ఉత్సాహ అంటారు. ఎంతో ఉత్సాహాన్ని ఇచ్చేది, ప్రజలందరికీ ఉత్సాహాన్ని ఇచ్చేది అనమాట. అది మన హైందవ సాంప్రదాయంలో భగవంతుడికి అనేక ఉత్సవాలు జరగటం అనేది మనకి మొదటి నుంచి అనాదిగా వస్తున్న పద్ధతి. ఆ విధంగా ఈ తిరుమల ఆలయంలో కూడా స్వామివారికి సంబంధించి సంవత్సరం పొడుగునా ఎన్నో రకాల ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. ఆ ఉత్సవాలలో ఎంతో అద్భుతంగా లక్షలాది జనమంది పాల్గొని స్వామివారికి విశేషమైనటువంటి ఆభరణాల అలంకరణ జరిగి, ఏ ఉత్సవానికి ఆ ఉత్సవానికే ఎంతో ప్రత్యేకంగా జరగబడుతూ ఉంటుంది. అక్కడ మనకి ఒక ఉత్సవం చూసాం కదా అనుకుంటే, రెండో ఉత్సవంలో ఇంకో విధంగా స్వామి మనకి దర్శనం ఇస్తాడు, మనల్ని ఇంకా ఎంతో ఆనందానికి తీసుకెళ్తాడు. ఇంకో ఉత్సవంలో ఇంకో విధంగా, కొన్ని ఉత్సవాల్లో స్వామి ఉభయ దేవేరులతో పాల్గొంటూ, చాలా ఉత్సవాల్లో ఉభయ దేవేరులతో పాల్గొంటూ జనులందరినీ ఎంతో మురిపింపచేస్తాడు. దానికి చాలా ముందుగా ఆలయ అధికారులందరూ కూడా ఎంతో ప్రణాళిక వేసుకుని ప్రతి ఉత్సవానికి కూడా ఆలయం మొత్తాన్ని రంగురంగుల దీపాలతో అలంకరించడం దగ్గర నుంచి ఆ ఉత్సవానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు ముందు చేసుకుని వస్తూ ఉంటారు. ఎందుకంటే జనులు ఉత్సవం టైంలో ప్రజలు ఎక్కడెక్కడి నుంచో వస్తారు, స్వామిని చూసి తరిద్దాము, ఆనందపడదాము, వాళ్ళ కష్టాలన్నీ మర్చిపోయి ఎంతో ప్రశాంతతలోనే ఎంతో చక్కగా వాళ్ళు ఎంతో మంచి అనుభూతులతో వారు తిరిగి పెడతారు. అందుకోసం ఆలయ అధికారులు కూడా ఈ ఉత్సవాలన్నిటికీ ఎంతో ప్రత్యేకమైన ఏర్పాట్లు చేస్తుంటారు. మనకి ఇలాగా సంవత్సరం పొడుగు జరిగే ఉత్సవాలలో మనకు తెలిసింది నిత్యం కళ్యాణోత్సవం నిత్యం జరుగుతూనే ఉంటుంది. మనకి అక్కడే మధ్యాహ్నం 12 గంటల జరిగే ఈ కళ్యాణం జగత్తుకు మొత్తానికి జరిగే కళ్యాణం అన్నమాట. ప్రతిరోజు చేసుకునే కళ్యాణం స్వామి మనందరికీ కూడా ఈ సృష్టి మొత్తం శుభప్రదంగా సుఖప్రదంగా ఉండాలి, అందరూ చక్కగా ఉండాలి అని చెప్పి నిత్య కళ్యాణం. అందుకనే మనం అందరూ అంటారు నిత్య కళ్యాణం పచ్చతోరణం అనే తిరుమల ఎప్పుడు అట్లా ఉంటుంది. కళ్యాణోత్సవాలు
తర్వాత రోజుకి వచ్చాయి, కానీ కొంతకాలం క్రితం మధ్య మధ్యలో ప్రత్యేక కళ్యాణోత్సవాలు ఎవరైనా రాజులు ప్రముఖులు వచ్చినప్పుడు చేస్తుండేవారు. అలాగే ఇంతకుముందు కాలంలో కళ్యాణోత్సవం చేసుకున్న గృహస్థులందరికీ ఆలయం నుంచే ఇంత బుట్టల్లో పెద్ద పెద్ద బుట్టల్లో ప్రసాదాలు వాళ్ళు ఉన్న కాటేజీలకి తీసుకెళ్ళి ఇచ్చేవారు. ఆ సంప్రదాయం చాలా కాలం క్రితం వరకు సాగింది. రాను మనకి కొంచెం తగ్గుతూ వచ్చింది. ఇంతకుముందు మాత్రం అసలు కళ్యాణం చేయించుకునేటప్పుడు వచ్చే ప్రసాదాలతో వారి కుటుంబాలు పక్కన ఎన్నో కుటుంబాలకి ఇచ్చేవారు వాళ్ళు. అంత ఉండేది. స్వామివారి కళ్యాణం తిలకించడం అనేది ఎంతో అదృష్టంగా భావిస్తాం మనందరికీ కూడా ఇంట్లోనే కూర్చొని స్వామి కళ్యాణోత్సవాన్ని నిత్యం చూసే అదృష్టం కూడా మనకి కలిగింది. నాకు చాలామంది ఫోన్ చేసి చెప్తుంటారు, వాళ్ళు అంటారు రోజు స్వామి కళ్యాణం చూసి ఆ తర్వాతే వాళ్ళు భోజనం చేస్తారు. అప్పటిదాకా ఏమీ ముట్టుకోరు. ఉదయం నుంచి కూడా ఏమీ ముట్టుకోకుండా ప్రతిరోజు స్వామి కళ్యాణం చూసి ఆ తర్వాత మేము భోజనానికి కూర్చుంటామండి అని చెప్తుంటారు మాకు. మన అదృష్టం కొద్దీ ఇన్ని మాధ్యమాలు రావడంతో ఆ స్వామి మన ఇంటికే వచ్చేసాడు మనకి. ఎన్నో కుటుంబాలలో వివాహం త్వరగా అవడం కోసం కళ్యాణం జరిపించుకుంటాం మన పిల్లలకి తొందరగా వివాహం జరగాలని. అలాగే వివాహం అయిన తర్వాత కొత్త జంటను తీసుకుని తిరుమల వెళ్ళి స్వామివారి కళ్యాణం చేయించడం చూస్తాం. అసలు ఆ రోజు ఆలయ అర్చకులు చేసే ఆ కళ్యాణం చూస్తే మనకి చూడడానికి ఆ వైభవం రెండు కళ్ళు మనకి సరిపోవు. ఎంత అద్భుతంగానో ఉంటుంది మనకి అది స్వామివారి కళ్యాణం. ఇది నిత్యం జరిగే ఉత్సవం అక్కడ మనకి. దీంతోపాటు సంవత్సరం పొడుగు అనేక ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. ముందుగా చెప్పాలంటే చైత్రమాసంలో మనకి వసంతోత్సవం జరుగుతుంది. అలాగే సంవత్సరానికి 3 సార్లు వాళ్ళు ఉగాది ముందు అలా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం అని చేస్తారు. అదేంటంటే ఆలయం మొత్తం ఆలయ గోడలన్నీ కూడా కొన్ని రకాల ప్రత్యేకమైన ద్రవ్యాలతో శుద్ధి చేస్తారు. అప్పుడు ఆ రోజు ఒక 5-6 గంటల సేపు దర్శనం కూడా భక్తులు ఆపేస్తారన్నమాట. ఎందుకంటే లోపల ఆలయం దాంట్లో ఆలయ అధికారులు కొంతమంది భక్తులు పాల్గొని మొత్తం లోపలుండే ఆ గోడలు అన్నీ కూడా శుభ్రపరుస్తారు. దానికి కూడా ఒక ప్రత్యేకమైన మూలికలు వాటితో తయారు చేసే మిశ్రమంతోనే ఈ ఆలయ శుద్ధి జరుగుతుంది. ఆగమశాస్త్రంలో చెప్పబడినట్టుగా జరుగుతుంది. ఆ తర్వాత సాయంత్రం అప్పుడు మనం కనుక దర్శనానికి వెళితే ఎంత సుగంధ వాసన ఆలయం మొత్తం వస్తుంది. అది ఎంతోమంది గమనిస్తాం మనం. ఇది 3 సార్లు జరుగుతుంది అన్నమాట. ఈ తర్వాత స్వామివారికి చైత్రమాసంలో అయిన తర్వాత ఫాల్గుణ మాసంలో మనకి తెప్పోత్సవాలు వస్తాయి. తెప్పోత్సవాలలో స్వామివారు ఉభయ దేవేరులతో కలిపి తన ప్రియసకులైనటువంటి శ్రీదేవి భూదేవిలతో ఆలయం పక్కనే ఉన్న మనం అనుకున్నాం కదా పుష్కరిణి, ఆ స్వామి పుష్కరిణిలో 5 రోజుల పాటు రోజు తెప్పల్లో ఊరేగుతారు. మనందరికీ కూడా ఎంతో కనువిందు చేస్తారు. అలా తెప్పోత్సవంలో స్వామిని దర్శించితే ఎటువంటి అనారోగ్యాలు జరిచేవు. అండ్ మనకంతా ఎంతో కళ్యాణం, ఎంతో సుఖ సంతోషాలతో మనమంతా జీవిస్తామని చెప్తారు ప్రజలు. మన పురాణంలో చెప్పబడింది అనమాట. అందుకని ఈ తెప్పోత్సవాలకి వెళ్ళడానికి భక్తులందరికీ ఎంతో ఎంతో ఆనందంగా ఉంటుంది. అండ్ ప్రతి సంవత్సరం ఆ సమయంలో తెప్పోత్సవాల సమయంలో అందరూ ప్రకృతి కూడా ఎంతో పలికిస్తూ ఉంటుంది. అండ్ సన్నటి జల్లు పడుతూ ఉంటుంది సాయంత్రం వేళల్లో. అసలు ఒక అద్భుతం అనమాట. మనం ఆ కోనేరు చుట్టూతా గట్టు మీద కూర్చుని స్వామిని తెప్పల్లో ఉభయ దేవేరులతో స్వామి అలా తిరుగుతూ ఉంటే ఎంతో అద్భుతంగా. అది 2 రోజుల తర్వాత 3 సార్లు ప్రదర్శన, తర్వాత 5 సార్లు తెప్పల్లో ఊరేగుతారు. తర్వాత 7 చుట్లు అనమాట. చివరి రోజున 7 చుట్లతో 5 రోజుల ఆ తెప్పోత్సవాలు పూర్తవుతాయి. అలా తిరుగుతున్నప్పుడు ప్రతి సైడ్కి రాగానే ప్రతి చోట నుంచి కూడా స్వామివారిని కాసేపు ఆపి స్వామి అమ్మవార్లకి హారతులు ఇస్తారు. సో చక్కగా మనం అందరం కూడా అది గమనించవచ్చు. దీనికి టికెట్లు అంటూ ఏమి ఉండవు కాబట్టి ప్రత్యేకంగా మనందరం కూడా చక్కగా ఓపెన్గా కూర్చొని చూడగలుగుతాం. అందరూ చూడగలుగుతారు తెప్పోత్సవాలని. ఎంతో అద్భుతంగా ఉంటుంది ఆ తెప్పోత్సవాల సమయంలో కూడా. ఆ తర్వాత మనకి ఇలా ఎన్నెన్నో ఉత్సవాలు. ఆ తర్వాత మళ్ళీ వైశాఖ మాసంలోనేమో పద్మావతి పరిణయం వస్తుంది. అక్కడ నారాయణగిరి ఉద్యానవనంలో చేస్తారు. ఎంతో అద్భుతంగా జరుగుతుంది పద్మావతి పరిణయం. ఇలా సంవత్సరం పొడుగు ఎన్నెన్నో మనకి ఉత్సవాలు వస్తూ ఉంటాయి. వీటిల్లో మళ్ళీ పవిత్రోత్సవాలను చేస్తారు. ప్రతి పవిత్రోత్సవాలు ఏమిటంటే
సంవత్సరానికి 3 సార్లు చేస్తారు పవిత్రోత్సవాలు. ఇన్ని లక్షల మంది ఇక్కడ తిరుమలకి ఆలయంకి వస్తూ ఉంటారు కాబట్టి వచ్చే వాళ్ళల్లో కొంతమందికి తెలుసో తెలియకో ఏదైనా మైలో ఉన్నవి కానీ రాకూడని రోజుల్లో వీళ్ళు రావటం కానీ వాళ్ళకి తెలిసి తెలియకుండా జరగటం కానీ ఒకవేళ ఆలయంలోకి ప్రవేశించిన తర్వాత వాళ్ళకి ఏదో మైలు రావటం అది వాళ్ళకి అప్పుడు తెలియకుండా పోవచ్చు. అలాగే ఒక్కొక్కసారి రోజు నిత్య నివేదనలు అవి మనం చేస్తుంటారు కదా అర్చకులు. అలా అర్చకులు నివేదనలు చేస్తున్నప్పుడు కూడా ఒక్కొక్కసారి కొన్ని రోజులు కొంచెం ఆలస్యం అవ్వచ్చు, ఆ నివేదనలో హడావిడవచ్చు, కరెక్ట్గా అనుకున్న టైంకి ఆ నివేదన జరగకపోవచ్చు. అలాగే ఆలయ విధుల్లో వీటిల్లో కొంచెం తేడాలు అక్కడక్కడ అవుతూ ఉండొచ్చు. సో ఇటువంటి వాటి వల్ల ఆలయ పవిత్రతకి భంగం కలగకుండా ఉండడానికి ఒక విధమైన ప్రాయశ్చిత్తంలాగా దీన్ని వాళ్ళు పవిత్రోత్సవాలు చేస్తారు. దానికంతా హోమాలు నిర్వహించి చేస్తారన్నమాట. చాలా ఆగమంలో చెప్పినట్టుగా ఎంతో విధి విధానాలతో చేస్తారు. ఇది పవిత్రోత్సవాలు ఇట్లాగా. అక్కడితో ఏంటంటే ఆ సంవత్సరంలో అంతకుముందు దాకా ఏమన్నా ఉంటే చక్కగా పూర్తిగా తొలగిపోతాయి అన్నమాట. మనకి మళ్ళీ అంత పవిత్రతని చేకూర్చుకుంటుంది ఆలయం. తిరుమలలో ఆలయంలో జరిగే ఉత్సవాలలో అత్యంత విశిష్టమైనవి, అత్యంత ప్రాశస్త్యమైనటువంటివి బ్రహ్మోత్సవాలు. బ్రహ్మోత్సవాలు ఎంతో విశిష్టమైనటువంటివి, ఎంతో ప్రత్యేకతను సంతరించుకున్నవి తిరుమలలో మనకి బ్రహ్మోత్సవాలు. ఇది ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగా సాక్షాత్తు బ్రహ్మదేవుడే యాజమాన్యం వహించి నిర్వహించిన ఉత్సవాలు కాబట్టి వీటిని బ్రహ్మోత్సవాలుగా పేర్కొంటారు. మనకి ఇప్పుడు ప్రస్తుతం బ్రహ్మోత్సవాలు మనం ఆశ్వేయ మాసంలో చేసుకుంటాం. ఆశ్వేయ మాసంలో 10 రోజుల పాటు చివరి రోజున శ్రవణ నక్షత్రం రోజు చక్రస్నానం చేస్తాం. స్వామివారి సుదర్శన చక్రతాళ వారికి చక్రస్నానం పుష్కరిణిలో జరుగుతుంది. దాంతో పూర్తయ్యేలాగా 10 రోజుల ముందు మొదలు పెట్టుకుని ధ్వజారోహణ కార్యక్రమంతో ప్రారంభమవుతుంది. అధిక మాసం వచ్చినప్పుడు 3 సంవత్సరాలకు ఒకసారి మనకి అధిక మాసం వచ్చినప్పుడు 2 సార్లు బ్రహ్మోత్సవాలు వస్తాయి. అయితే ఇప్పుడు మన ప్రస్తుతం కొనసాగుతున్న పరిస్థితి ఇక్కడ ఈ విధంగా ఈ బ్రహ్మోత్సవాలు నిర్వహింపబడుతున్నాయి. అసలు ఒరిజినల్గా పాతకాలంలో ఎందరో రాజులు మనం చెప్తున్నాం కదా, సంవత్సరాల తరబడి ఇన్ని కోట్ల సంవత్సరాలుగా ఎందరో రాజులు, జమీందారులు, చక్రవర్తులు, ఎందరెందరో దేశాధీశులు, వీళ్ళందరూ కూడా చక్రవర్తులు కానీ వీళ్ళందరూ ఎన్నో విధాల స్వామిని సేవించుకున్న వారే. అలా సేవించి స్వామి మీద ఎంతో భక్తి, అనన్యమైనటువంటి భక్తి కలిగి ఉన్న చక్రవర్తులలో తిరుమల ఆలయానికి ఎంతో చేసిన వాళ్ళలో ముఖ్యంగా మనం శ్రీకృష్ణదేవరాయని చెప్పుకుంటాం. శ్రీకృష్ణదేవరాయలు వారు తన జీవిత కాలంలో 7 సార్లు తిరుమలను దర్శించారు. తిరుమలను దర్శించి వచ్చిన ప్రతిసారి కూడా ఎన్నెన్నో విలువైన కానుకలు సమర్పించారు. ఒక్కొక్కసారి ఆయన 2 రాణులతో వచ్చేవారు, ఒక్కోసారి ఆయన ఒకసారి వచ్చినవి ఉన్నాయి. ఇట్లా 7 సార్లు వాటన్నిటికీ కూడా ఆలయ రికార్డుల్లో కూడా ఆయన శాసనాలు కూడా వేస్తున్నాయి. ఫలానా రోజు వచ్చారు, వచ్చినప్పుడు ఆయన ఏమి ఆలయానికి ఏ ఆభరణాలు, స్వామివారికి ఏ కిరీటాలు కూడా ఎన్నో వజ్ర వైఢూర్యాలతో బ్రహ్మాండమైన కిరీటాలు కూడా స్వామివారికి శ్రీకృష్ణదేవరాయలు చేయించారు. అవన్నీ కూడా ఆ రోజుల్లో ఎలా ఉండేదంటే ఎవరైనా జమీందారులు కానీ చక్రవర్తులు కానీ వస్తే వాళ్ళు ఆలయానికి అక్కడుండే దేవతలకి వాళ్ళు చేసిన కానుకలు కానీ బహుమానాలు కానీ అవన్నీ కూడా వెంటనే శాసనం వేయించేవాళ్ళు రాగి శాసనం మీద, రేకుల మీద. సో అలాగా ఆ శాసనాలు శ్రీకృష్ణదేవరాయల టైంలో ఆయన వచ్చినప్పుడు ఇచ్చిన వాటి అన్నిటివి కూడా ఏ రోజున ఎప్పుడు వచ్చారో అవన్నీ కూడా ఆలయ శాసనాల్లో ఇప్పటికీ ఉన్నాయి. సో అలా 7 సార్లు ఆయన వచ్చి, సో ఆయన వచ్చినప్పుడల్లా పెద్ద ఎత్తున ఉత్సవాలు జరిగేవి. ఆ టైంలోనే మనకి మొట్టమొదటి కాలంలో సంవత్సరానికి 10 నెలల పాటు బ్రహ్మోత్సవాలు జరిగేవి. ఆయన అప్పుడు ఇంకా విశేషం ఏంటంటే ఈ బ్రహ్మోత్సవాలు ఒక్కోటి 14 రోజుల పాటు జరిగేవి. కూడా ఇలా 10 నెలల పాటు బ్రహ్మోత్సవాలు పైన కొండ మీద 10 నెలలు జరిగి 2 నెలలు కింద గోవిందరాజ స్వామి వారికి జరిగేవి. సో సంవత్సరం పొడుగున బ్రహ్మోత్సవాల కింద పైన అలా జరుగుతూనే ఉండేన్నమాట. ఆ 10 నెలలది తర్వాత కొంతకాలం అయిన తర్వాత మనకి 6 నెలలకి వచ్చింది ఆ బ్రహ్మోత్సవాలు. అది తర్వాత నెమ్మదిగా ఇప్పుడు మనం సంవత్సరానికి ఒకసారి చేసుకుంటున్నాం బ్రహ్మోత్సవాలని స్వామివారికి. ఇది ఎంతో విశిష్టంగా జరుగుతుంది బ్రహ్మోత్సవాలు కూడా. 10 రోజుల పాటు జరుగుతాయని ఇందాకే మనం చెప్పుకున్నాం కదా. సో బ్రహ్మోత్సవాలలో మొత్తం ఈ 3,000,000 దేవతలు అందరూ కూడా కొండ మీదే ఉంటారు అని మన నమ్మకం. మన పెద్దవారు చెప్తారు, పురాణాల్లో చెప్పబడింది. బ్రహ్మోత్సవాల కాలంలో
దేవతలందరూ కూడా ఆ కొండ మీదే ఉంటారండి. అందుకనే బ్రహ్మోత్సవాలలో సమయంలో తిరుమల గిరులన్నీ కూడా ఎంతో వైభవంగా ప్రకాశిస్తూ ఉంటాయి. దేవతలందరూ సర్వదేవతా కోటి ఆ 10 రోజులు అక్కడే ఉంటారు కాబట్టి వాళ్ళ యొక్క శక్తితో వెలిగిపోతూ ఉంటుందన్నమాట ఆ బ్రహ్మోత్సవాల సమయం అంతా కూడా మనకి. అది ముందుగా ధ్వజారోహణంతో ప్రారంభమవుతుంది. సో ధ్వజారోహణం చేసినప్పుడు ధ్వజం చూసి ఆకాశంలో వెళ్తున్న దేవతలందరికీ కూడా తెలుస్తుంది ఇక్కడ ఆలయంలో ఉత్సవాలు అవుతున్నాయని. ఆ ఆకాశం నుంచి మార్గాన వెళుతున్న ఈ దేవతలందరూ వచ్చి ఈ కొండ మీదనే 10 రోజుల పాటు ఉంటారు ఈ వీటి కోసం అనమాట. ప్రతిరోజు కూడా ఆలయ మాడవీధుల్లో స్వామి ఒక్కొక్క రోజు ఒక్కొక్క వాహనం మీద ఉభయ దేవేరులతో కలిపి ఊరేగుతూ మనందరికీ ఎంతో కన్నుల పండుగ చేస్తారు, ఎంతో వైభవంగా. అండ్ స్వామికి బ్రహ్మోత్సవాల సమయంలో ఎంతో విశేషమైన అలంకారాలు ఉంటాయి. అసలు చూడ్డానికి మనకి 2 కళ్ళు చాలవు ఆ వైభవం చూడ్డానికి. స్వామిని, 2 దేవేరుల్ని చూడ్డానికి మనకి వైభవం అసలు మనకి 2 కళ్ళు చాలవు, అంత వైభవంగా ఉంటుంది. మొట్టమొదట పెద్దశేష వాహనంతో ముందుగా ధ్వజారోహణం అయిన తర్వాత పెద్దశేష వాహనంతో ప్రారంభమవుతాయి మనకి. ఆదిశేషుడు తెలుసు కదా, స్వామివారికి అత్యంత ఆప్తుడు, ఎప్పుడూ కంటికి రెప్పగా కాపాడుకుంటూ ఉండేవాడు. ఆదిశేష వాహనంపై స్వామివారు విహరించటం తిరుమలలో స్వామికి ఎంతో ముచ్చటట, ఆదిశేషుడికి ఎంతో ముచ్చటట. ప్రతిరోజు కూడా ఈ ఆలయం ఆడవీధుల్లో తిరుగుతున్నప్పుడు మొట్టమొదటిగా ఈశాన్యంలో, ఆలయానికి ఈశాన్యంలో ఈ మండపం ఉంటుంది. ఆ మండపం దగ్గర నుంచి వాహన మండపం, అక్కడి నుంచి మొదలై ఇట్లా వచ్చి ఆలయం ముందుగా వెళ్ళి అటు నుంచి అలా తిరిగి పడమర సైడ్ నుంచి వెళ్ళి మళ్ళీ ఇవతల ముందు తూర్పు సైడ్కి ముందుకు వస్తుంది అన్నమాట వాహనం. ఇలా ఆలయం మాడవీధులన్నీ ఆ సమయంలో విపరీతమైన భక్తజనంతో కిటకిటలు ఆడిపోతూ ఉంటాయి. అండ్ ఆ భక్తులు స్వామివారు అలా వెళుతూ ఉంటే చూడాలి ఎంత పలకరించిపోతారంటే, వాళ్ళందరూ వాళ్ళు చేతుల్లో పళ్ళాలు పట్టుకుని దాంట్లో ఇన్ని ఖర్జూరం కానీ ఇలాగా ఈ కలకండా పెట్టుకుని నైవేద్యం సమర్పిస్తారు స్వామికి. ఇక్కడి నుంచి హారతి పెట్టుకుంటారు, హారతి ఇస్తారు, చిన్న చిన్న పటిక బెల్లం అవన్నీ వేసుకుని హారతి ఇస్తుంటారు. ఎంతోమంది హారతి ఇస్తారు, ఇది మనం గమనిస్తూ ఉంటాం కూడా. ఇలా వెళ్తున్నప్పుడు కూడా మొట్టమొదటిగా ఈ ఊరేగింపు ప్రారంభమయ్యే ముందు బ్రహ్మగారు వీటన్నిటికీ కూడా యాజమాన్యం వహించటం వల్ల ముందు ప్రతిరోజు ఈ బ్రహ్మోత్సవ ఊరేగింపుల్లో ముందుగా బ్రహ్మరథం వెళుతుంది. ఒక చిన్న రథం, బ్రహ్మరథం అంటాం మనం, చిన్న రథం అన్నమాట. దాంట్లో బ్రహ్మగారికి ఏ రూపంలోనూ మనం కొలవం కాబట్టి, ఆయనకి విగ్రహారాధన ఉండదు కాబట్టి ఖాళీగా ఉంటుంది ఆ రథం. చిన్న రథం ముందు వెళుతూ ఉంటుంది. ఆ తర్వాత అనేక అశ్వాలు, ఆవులు, ఏనుగులు, ఇలా పరివారం అంతా. స్వామి మనకే కాదు, ఈ సర్వ ప్రాణకోటికి, సర్వ జీవకోటికి స్వామి అంటే ఎంతో అపురూపం. అందుకని వీళ్ళందరూ కూడా ఇవన్నీ కూడా ముందు వస్తాయి వాహనాలు. ఆ తర్వాత ఎన్నెన్నో భజన బృందాలు, కోలాట బృందాలు ఎంతో విశేషంగా నడుస్తూ వెళుతుంటే అసలు ఆ వైభవం మనకి తిరుమల గిలులన్నీ శ్రీనివాసనామంతో అలాగా ప్రతిధ్వనిస్తూ ఉంటాయి మనకప్పుడు. అలా ఒక్కొక్క రోజు ఒక్కొక్క విశిష్టమైన వాహనాలతో, ఒకరోజేమో ముత్యాల పందిరి వాహనంలో వెళ్తారు, ఒకరోజేమో హంసవాహనం వెళ్తారు. అసలు స్వామి శ్రీమన్నారాయణుడు హంస రూపంలోనే వేదాలు మనకి అందించాడు అని చెప్పి పెట్టేటి. అలాగే ఒకరోజు మోహిని అవతారంలో స్వామివారు విహరిస్తారు. ఇలా అనేక ఒకరోజు కల్పవృక్ష వాహనంలో స్వామి తిరుగుతాడు. కల్పవృక్ష వాహనంలో స్వామిని తిరుమల మాడవీధుల్లో వెళుతుంటే దర్శిస్తే కనుక మనకి ఎటువంటి కోరికలు ఉన్నా కూడా తీరుస్తాడు. కల్పవృక్షం అంటే అదే కదా, ఎటువంటి కోరికలు ఉన్నా తీరుస్తాడని చెప్తారు. నాకు ఇన్ని సంవత్సరాలుగా ఎంతోమంది నాకు ఎన్నో అనుభూతులు చెప్తుంటారు కదా, వాటిలో నేను ఎన్నో చూస్తాను. స్వామి కల్పవృక్ష వాహనంలో దర్శించుకున్నాము, మాకు వెంటనే మా కోరిక తీరింది స్వామిని అని చెప్పేసి. మన అదృష్టం ఏంటంటే మనందరం అనుకోవాల్సింది, బ్రహ్మోత్సవాలలో స్వామిని చూడడానికి ఎటువంటి టికెట్లు ఏమి ఉండవు. హాయిగా చక్కగా మీరు కొంచెం ముందుగా వెళ్ళి కూర్చుంటే ఆ మాడవీధుల్లో చక్కగా దర్శించుకో స్వామిని. బ్రహ్మోత్సవాల్లో స్వామిని దర్శిస్తే వచ్చే ఫలం ఇంత అంతా కాదు మనకన్నమాట. ఇందాకే చెప్పాను కదా, సర్వ దేవతలు అందరూ ఉండటంతో అక్కడే మనకి అన్ని మన కోరికలన్నీ నెరవేరుతాయి ఆ సమయాల్లో కనుక కొండ మీద ఉండగలిగితే. సో అలా కల్పవృక్ష వాహనంతో స్వామిని దర్శించుకున్న వాళ్ళకి ఎటువంటి కోరికలైనా తీరుతాయి. ఇక్కడ నేను ఒక చిన్న విశేషం చెప్తాను. నేను వెంకటేశ్వర వ్రతకల్పం అనే పుస్తకం రాశాను కదా,
సో ప్రతి పుస్తకం రాసినప్పుడు దాని మీద కవర్ ఏ ఉండాలి, వెనకాల అట్ట మీద ఏ ఉండాలి, ప్రతిదానికి స్వామివారికి సంబంధించిన ఏదో ఒక చిత్రం వేస్తాం కదా ఫోటో మనం. సో ఏది ఉండాలి అని చెప్పి నేను అనుకుంటుంటే స్వామి ఏదో విధంగా నాకు చూపిస్తూ వచ్చేవాడు. ఇది వేయిన ఆయన రాత్రి కాలంలో కనపడటం, నా దగ్గర ఉన్న పుస్తకాల్లోంచి ఒక ఫోటో చూపించడం, ఈ ఫోటో వేయమని చెప్పటం, అలా అలా వస్తూ వచ్చింది. అంతకుముందు నేను శ్రీనివాస మహత్యం అనే పుస్తకం రాశాను. సో ఆ పుస్తకం అప్పుడు ఏమి వేయాలా, నా దగ్గర ఏమో చాలా ఫోటోలు అవన్నీ ఉంటాయి మన దగ్గర అని చూస్తాను అనుకుంటుంటే రాత్రి నాకు స్వామి ఒక బుద్ధ బ్రాహ్మణ రూపంలో కనపడి, నేను ఆ రోజుల్లో ఒక చిన్న ఆల్బమ్ పెట్టుకునేవాడిని. ఆల్బంలో ఏంటంటే మనకి ఇంకా ఒక 20 ఏళ్ల క్రితం ఇప్పటికి వచ్చినంత ఇంత ప్రింటింగ్, ఇంత ఇంటర్నెట్ ఈ వ్యవస్థలు లేవు. ఇప్పుడు మనకి ఇంటర్నెట్లోకి వెళ్ళిపోతే కొన్ని వందల ఫోటోలు దొరుకుతున్నాయి స్వామివి. ఆ రోజుల్లో మనకి చాలా అపురూపమైంది ఏంటి, ఈ 12 షీట్ల క్యాలెండర్ ఉండేది. అది దొరకటమే చాలా అపురూపం. ఆ రోజుల్లో వాళ్ళు ఏదో కొన్ని వందలు ప్రింట్ చేసేవాళ్ళు, ఎవరికో కానీ దొరికేది కాదు. సో అలా నాకు ఒకసారి ఏదో ఆయన స్వామి అనుగ్రహంతో దొరికితే అవన్నీ నేను కట్ చేసుకుని ఒక పెద్ద సైజ్ ఆల్బంలా చేసి పెట్టుకున్నాను, ఆ 12 కూడా అన్నమాట షీట్లు. సో ఆ శ్రీనివాస మహత్యం పుస్తకం రాస్తున్నప్పుడు ఏదో ఒక ఫోటో పెడదాం దీంట్లో, స్వామివారి ఫోటోలు అనుకున్నాను. ఏం పెడదామా అని ఆలోచిస్తుంటే రాత్రి నాకు ఆయన ఒక బుద్ధ బ్రాహ్మణులాగా కనపడి ఈ ఆల్బమ్ నా చేతి చూపించి ఈ పేజీలన్నీ తిరిగేసి ఒక పేజీ దగ్గర ఆగిపోయి అక్కడ ఈ ఫోటో పెట్టిన ఆయన అంటాడనమాట. వజ్రకిరీటధారి అయి ఉంటాడు దాంట్లో. అది ఆ ఫోటోని నేను ఆ పుస్తకంలో పెట్టాను. అలాగే వెంకటేశ్వరకల్పం అప్పుడు కూడా అయింది. వెంకటేశ్వరకల్పం అనగానే ముందు కవర్ మీద అయితే స్వామివారు వచ్చేయాలి ఆటోమేటిక్గా. సో అక్కడున్న స్వామి అలా వచ్చేసారు. ఇంకా వెనకాల కవర్ మీద ఏదైనా వెయ్యాలి, కబుక్కునే తీగని మనకు కనపడేది రెండో అట్ట కదా, ఏమి ఎలా అనుకుంటున్నాను. అప్పటికి నా దగ్గర కొన్ని ఇలా చాలా ఫోటోలు అక్కడక్కడ సేకరించి పెట్టుకునేవన్నీ ఉండేవి. సో రోజు నేను ఇది వేద్దాం అనుకునేవాడిని. మా ప్రింటర్ అడుగుతుంటే నేను 2 రోజులు బాబు నేను చెప్తాను అనేవాడిని. అసలు ఏది చూసినా వైభవంగానే ఉంటుంది కదా. ఓ రోజేమో నేను ఇలా ఏదో బ్రహ్మోత్సవాల్లో ఏదో అదనమాట, అది చాలా బాగుంది అనుకున్నాను. మళ్ళీ కాసేపు అయిన తర్వాత ఆ రోజు సాయంత్రం ఇంకోటి ఏదో కనపడింది, ఇంకా బాగుంది అనిపించింది. సరే ఇంకా 2 రోజులు చూద్దాం, ఇంకా అద్భుతమైంది ఏదైనా మనకు దొరుకుతుందేమో అనుకుంటున్నాను. అలాగే నేను నా దగ్గర ఉన్న పుస్తకాల్లో వాటిల్లోంచి కొన్ని ఫొటోస్ల కోసం చూసేవాడిని, రకరకాల అలంకరణలో ఉన్న స్వామివారి అనమాట. ఇంతలో ఏమైంది, తర్వాత రోజు ఇంక 2 రోజులు అయింది. ఏది చూసినా వైభవం, ఆ స్వామిలో ఉన్న ఆకర్షణ అటువంటిది. ఏది చూసినా నాకు అమ్మో ఇంత బాగుంది, ఇంకా ఇంతకంటే ఏమైనా బాగుంటుందేమో అనిపిస్తుండేది. అలా అనిపించి ఇవ్వబోతుండేవాడిని. చివరికి 3వ రోజు ఏమైంది, 8:30-9 పొద్దునే మా ప్రింటర్ ఫోన్ చేసి ఇంక నేను ప్రింటింగ్ చేసేస్తున్నానండి ఈరోజు, మీరు ఏదో ఒకటి ఇచ్చేసేయాలి, నాకు ఇంక తొందరగా మీరు కావాలన్నాడు. అనేటప్పటికి అప్పుడు నేను వెంటనే ఇంక టైం లేదని చెప్పి నాకు జస్ట్ ఆ టైంల మీద ఏదో కనపడింది ఒకటి నాకు. అది స్వామివారి బ్రహ్మోత్సవాలకు సంబంధించింది. ఎందుకంటే ఉభయ దేవేరులో ఉన్నారు దాంట్లో, నేను అంతకంటే ఏం గమనించలేదు. అది ఇచ్చేసాను నేను. అది వెంటనే ఇచ్చేసి బాబు ఇది వేయమన్నాను. అది స్కాన్ చేసి ప్రింట్ చేశాడు. ఆ తర్వాత నేను ఒకరోజు నెమ్మదిగా కూర్చుని అసలు ఏమిటి ఈ శ్రీదేవి భూదేవులతో ఉన్న వాహనం, ఇది ఏమిటి దీని విశిష్టత అని చూస్తే అది స్వామి కల్పవృక్ష వాహనంలో విహరిస్తున్న ఫోటో అన్నమాట. అనుకోకుండా స్వామి నిర్దేశించాడు అది. ఎందుకు చాలామంది ఒక వ్రతం ఎందుకు చేస్తారు, ఏదో కోరికతో చేసుకుంటారు. సో కోరికలు తీర్చాలంటే కోరికలు తీరడానికి కల్పవృక్ష వాహనం మీదే స్వామి ఉండాలి కదా మరి. అందుకని ఆయన ఎంతటా ఆయనే నిర్ణయించుకుని నాకు తెలియకుండా నేను ఇచ్చింది కల్పవృక్ష వాహనంలోనే ఆయన ప్రత్యక్షమయ్యాడు. ఇప్పటికీ మన వెంకటేశ్వర కల్ప వెనకాల అదే ఉంటుంది కల్పవృక్ష వాహనంలో. అలా ఎన్ని స్వామితో లీలలు, స్వామితో ముచ్చట్లు ఎన్నో మనకనమాట. ఇలాగా తర్వాత ఇంకొక రోజేమో స్వామి సర్వభూపాల వాహనం మీద విహరిస్తాడు. సో ఈ ప్రపంచం మొత్తానికి ఆయనే కదా రాజు. సో ఈ సర్వభూపాల వాహనంతో 4 మాడ వీధుల్లో వెళుతుంటే ఎంతో అద్భుతంగా ఉంటుంది ఆ స్వామి. ఎందుకంటే అప్పుడు ఉండే టీవీ దర్పం ఒక దాంతో కూడుకున్నటువంటి ఒక విశిష్టమైన అందం అన్నమాట ఆ రోజు స్వామికి. ఆ సర్వభూపాలుడిగా ఈ సృష్టి మొత్తానికి విహరిస్తుంటే ప్రజలంతా ఎంతో తరిస్తారు. ఆ తర్వాత హనుమత్ వాహనం మీద ఓ రోజు స్వామి, మనకు తెలుసు ఎలాగో గరుత్మంతులు వారు ఎలాగో హనుమంతుల వారికి కూడా స్వామివారి అంటే అత్యంత ప్రీతి. అన్ని యుగాల్లో స్వామిని అలా అంటుపెట్టుకునే ఉండి రామచంద్రుల వారిగా వెలిసినప్పుడు నిత్యం స్వామివారితో ఉండి హనుమంతుల వారికి ఎంతో ఇది. ఇప్పటికీ కూడా మనం తిరుమలలో ఎదురుకుండా మన భేటీ ఆంజనేయ స్వామిని చూస్తాం మనం ఎదురుగా. హనుమంత్ వాహనం మీద స్వామివారిని
ఊరేగుతున్నప్పుడు దర్శించితే కనుక మనకి ఎటువంటి భయాలు, అపమృత్యు భయం, ఎటువంటి వ్యాధులు ఉన్నా, ఎటువంటి అనారోగ్యాలు కానీ ఏది ఉన్నా కూడా అన్నీ పోయి ఎంతో శక్తి కలుగుతుంది అని చెప్తాం. ఇంకా అన్నిటికంట ఈ బ్రహ్మోత్సవాలలో విశిష్టమైనటువంటిది గరుడ వాహనం. ఇంకా గరుడ వాహనం గురించి చెప్పాలంటే స్వామి అనుగ్రహం వల్ల ఏదైనా కొంచెం నా మాట మాట్లాడగలుగుతాం, కానీ ఎవరి తరమో సాధ్యం కాదంటారు. ఎందుకంటే గరుడ వాహనం మీద స్వామిని దర్శిస్తే ఇంకా పునర్జన్మ ఉండదు అంటాం మనం. అన్ని పాపాలు, కోట్లాను జన్మల్లో చేసుకునే పాపాలన్నీ నశిస్తాయి. మీరు చూడండి, అన్ని వాహనాల రోజుల్లోనూ ప్రతిరోజు మనం వాహన సమయాల్లో ఉదయం సాయంత్రం వేళల్లో కనుక వెళుతుంటే 1 గంట ముందు వెళ్ళి కూర్చోవచ్చు, 2 గంటల ముందు వెళ్ళి కూర్చుంటే చాలు, 20-30 వేల మంది అలా ఉంటారు. వేరే గరుడ వాహనం రోజు మాత్రం తెల్లవారుజాము నుంచే వచ్చేసి కూర్చుంటారు గ్యాలరీస్లో. అసలు 3-4 లక్షల మంది ఉంటారు గరుడ వాహనం రోజు. అసలు ఇసుకేస్తే రాలేదనమాట. అసలు సగం తిరుపతి అంతా కొండ మీదే ఉంటుంది ఆ రోజు అంటారు. వాహన సేవ అంతా రాత్రి 9:30 10 గంటలకు అయిపోతే తెల్లవారుజాము 4 గంటల దాకా కిందకి వాహనాలు వస్తుంటాయి ఇటు పైనుంచి. తిరుపతి స్థానికులు అంతగా వస్తారు పైకి ఆ రోజున. సో గరుడ వాహనంలో స్వామివారిని దర్శిస్తే ఇంకా అంతకు మించిన భాగ్యం మనొకటి ఉండదు. ఇప్పటికీ కూడా ఎంతో విశిష్టం. ఆ రోజు ఆ స్వామికి ఎన్నో ప్రత్యేకమైన ఆభరణాలు ఆ ఒక్కరోజు ధరిస్తాడు స్వామి మనకి ఆ రోజు. అందుకని మన వాళ్ళందరూ ఏమాత్రం వీలున్నా ఏదన్నా బ్రహ్మోత్సవాలలో ఒక వాహనంలో ఉన్నా స్వామిని దర్శించుకోండి. గరుడ వాహనం రోజు వెళ్ళగలిగితే ఇంకా అంతకు మించిన అదృష్టం లేదు. ఆ తర్వాత రథోత్సవం జరుగుతుంది. ఇంకా రథోత్సవం మీద అసలు ఒక శ్లోకమే ఉంటుంది. రథోత్సవంలో కేశవుని కనుక దర్శిస్తే పునర్జన్మ నా ఉద్యతే, పునర్జన్మే మళ్ళీ ఉండదంటారు. అంత వైభవంగా రథోత్సవం జరుగుతుంది. ఆ తర్వాత చక్రస్నానంతో ఈ బ్రహ్మోత్సవాలు అనేవి ముగుస్తాయి అన్నమాట. స్వామికి ఎంతో అత్యంత ప్రీతికరమైన సుదర్శన ఆళ్వారికి మన స్వామి పుష్కరంలో చక్రస్నానం జరుగుతుంది. ఆ రోజుని ఎంతో విశిష్టత. ఆ చక్రస్నానం సమయంలో అందరూ కూడా పుష్కరంలో మునగాలని చూస్తారు. అది ఎంతో అదృష్టం అన్నమాట ఆ రోజు మనకి. మనం ఆ రోజులు అక్కడ లేనప్పటికీ ఆ రోజు ఉదయం ఇంట్లో మనం స్నానం చేస్తున్న ఇళ్లలో భావన చేసుకున్న అన్నిట్లో కూడా యద్భావం తద్భవతి అని వింటుంటాం కదా మనం. భావన చేసుకుంటే ప్రతి దానికి, ఆ నీటికి, ఆ పదార్థానికి ఎంతో పవిత్రత చేకూరుతుంది ఆ క్షణంలోని. సో మనం తిరుమలలో ఒకవేళ లేకపోయినప్పటికీ వీలు కుదరని పక్షంలో శారీరకం కానీ వయస్సు పెద్ద అవటం అని వెళ్ళలేని వాడు చక్రస్నానం జరిగే రోజున వారి ఇంట్లోనే స్నానం చేస్తున్నప్పుడు ఒక్కసారిగా చక్రతాళ్ వారికి ఒక నమస్కారం పెట్టుకుని స్వామి ఉభయ దేవునికి నమస్కారం పెట్టుకుని స్నానం చేస్తే ఆ రోజు మనం కూడా స్వామి పుష్కరంలో స్నానం చేసినంత ఫలితం మనకు కలుగుతుంది అక్కడికి వెళ్ళలేని వారికి అన్నమాట. ఈ విధంగా బ్రహ్మోత్సవాల్లో స్వామివారు ప్రత్యక్షంగా తన 2 సఖులతో బయట విహారానికి వచ్చే రోజులు అన్నమాట అవన్నీ కూడా. అవి మనతో పాటు చూడడానికి చెప్పాను కదా, దేవతలు అందరూ కూడా అక్కడే ఉంటారని. అంత విశిష్టమైనటువంటి ఈ బ్రహ్మోత్సవాలు. సో మనం అంతా కూడా ఏమాత్రం వీలున్నా ప్రతి సంవత్సరం ఈ బ్రహ్మోత్సవాల సమయంలో కనీసం 1-2 రోజులన్నా కొండ మీద ఉండొస్తే అప్పుడు ఏంటంటే మన కోరికలన్నీ కూడా, ఇప్పుడు చూడండి మనం ఎన్నెన్నో గ్రహబాధల నుంచి పడుతూ ఉంటాం. ఏదైనా మనకి గ్రహబాధలు జరుగుతున్నప్పుడు ఫలానా జ్యోతిష్కుడి దగ్గరికి వెళ్తే నీకు ఇలా జపం చేయించుకోండి, ఈ గురుగ్రహం శనిగ్రహం ఇలా బాగాలేదు, మీకు ఇప్పుడు నడుస్తున్నాయి, ఇట్లా పీరియడ్ అని చెప్తుంటాడు కదా మనకి. దానికి తగ్గట్టుగా మనం చేయించుకుంటాం కదా. కొంతమంది మహానుభావులు ఏం చెప్తారంటే, బ్రహ్మోత్సవాల సమయంలో మీరు తిరుమలకు వెళ్ళి అక్కడ కొండ మీద ఒక 2 రోజులన్నా కనీసం ఒక రాత్రి అన్నమాట, ఒక రాత్రి నిద్ర చేసి ఉంటే కనుక నవగ్రహ దేవతలందరూ, అష్టదిక్పాలకులు, నవగ్రహ దేవతలు సాక్షాత్తు దివ్య శరీరధారులై తిరుమల కొండ మీదే ఉంటారు ఆ టైంలో. అక్కడ మన కోరిక, మనకేదన్నా ఏమిటి మన గ్రహ దశల ప్రకారం మనకేదన్నా జరుగుతున్నా కూడా అటువంటివన్నీ మన కోరికలు వెంటనే తీరుస్తారు ఆయన. మనం స్వామిని వేడుకుంటే వారు అక్కడే ఉంటారు కాబట్టి తిరుమల కొండపై మనని స్వామిని దర్శించడానికి మనం అంత భక్తితో వచ్చామని గ్రహించి ఆ దేవతలందరూ మనకి ఎంతో ఉపశమనం కలిగిస్తారు. జరుగుతున్నటువంటి కష్టాల నుంచి తప్పించి ఆ గ్రహశాంతులకి వీటన్నిటికీ
వాటన్నిటి నుంచి మనకి ఎంతో ఉపశమనం కలిగించి వెంటనే మన అభిష్టాలన్నీ నెరవేరుతాయన్నమాట ఆ సమయంలో. అందుకని ఇంకా విశేషంగా బ్రహ్మోత్సవాల సమయంలో దర్శించుకోవటం అనేది ఎంతో ఆనందదాయకం మనందరికీ కూడా అన్నమాట. ఈ బ్రహ్మోత్సవాలలో మనం ఒకవేళ కనుక వెళ్ళలేకపోతే ఈ 10 రోజుల్లో కూడా ఏదైనా రథసప్తమి రోజు కనుక దర్శించుకుంటే తిరుమల వెళ్ళగలిగితే, రథసప్తమి రోజు ఉదయం నుంచి సాయంత్రం దాకా స్వామివారు 7 వాహనాల్లో ఒకే రోజు విహరిస్తారు. ఆలయ మాడవీధులన్నింటినీ కూడా ఉదయం నుంచి సాయంత్రం దాకా మనకి ఉదయం సూర్యప్రభ వాహనంతో స్టార్ట్ అయ్యి సూర్యకిరణాలు స్వామి మీద ఇలా పడగానే వాహనం మొదలవుతుంది అనమాట. ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఉదయం నుంచి సాయంత్రం దాకా మనం అక్కడ మాడవీధుల్లో కూర్చున్నామంటే అన్ని వాహనాలు 7 వాహనాలని మనం ఆ రోజు చూడగలుగుతాం. ఆ రోజు చక్రస్నానం కూడా ఉంటుంది. చక్కగా ఒకే రోజు అన్ని వాహనాలను మనం దర్శించగలుగుతాం. రథసప్తమి రోజు కనుక మనం తిరుమలలో ఉండగలిగితే, అసలు సూర్యనారాయణుడు కూడా శ్రీమన్నారాయణుడే కదా మనకి. ఇందాక నేను చెప్పినట్టుగా ఎటువంటి అనారోగ్యాలు ఉన్నా కూడా ఆ రథసప్తమి రోజు కనుక స్వామిని అక్కడ దర్శించుకున్నట్టయితే ఎంతో అదృష్టం చేసుకుని వాళ్ళం అవుతాం. సో వీలుంటి రథసప్తమి రోజు వెళ్ళగలిగినా మంచిదే, లేదా బ్రహ్మోత్సవాల్లో ఏ రోజు వెళ్ళినా మంచిదే. ఎన్నో విధాల స్వామి మన్ని అనుగ్రహిస్తాడు. చూశారు కదండి, స్వామివారి యొక్క ఉత్సవాలకి మనందరము ఎప్పుడైనా వెళ్ళుండొచ్చు, టీవీలో చూసి ఉండొచ్చు. కానీ ఈరోజు గురువుగారు చెప్తున్న మాటల ద్వారా మనం ప్రత్యక్షంగా ఆ ఉత్సవాన్ని చూసినటువంటి ఒక అనుభూతిని మనం పొందడం జరిగింది. ఈ అనుభూతిని మనం చిరకాలం దాచుకోవాలి. ఆ స్వామివారి యొక్క ఉత్సవాల్లో మనందరం కూడా పాల్గొనాలని కోరుకుంటూ మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండి శ్రీ సన్నిధి టీవీ. నమస్కారం.